ఆవప అధ్యక్షుడు పవన్ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. నూతనంగా ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో పాటు ఇటీవల జగిత్యాల జిల్లాతో పాటు కొన్ని మండలాలు పట్టణాలు నూతనంగా ఏకగ్రీవంగా కావచ్చు, ఎన్నికల ద్వారా కావచ్చు ఎన్నుకోవడం బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో పాటు ఈరోజు నూతనంగా ఎన్నికైన వారందరికీ కోట నగర్ గారికి, పెద్ద శ్రీనివాస్ గారికి, అలాగే మెట్పల్లి పట్టణాధ్యక్షులు, కొరట్ల పట్టణాధ్యక్షులు మరియు మిగతా మండలాల అధ్యక్ష జగిత్యాల జిల్లాలో ఇటీవల గెలుపొందినటువంటి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు విమాన గారికి మరియు మన జగిత్యాల పట్టణ ఈరోజు 60 మంది టీచర్లు కోరుతున్నాం. కార్యక్రమం ఖచ్చితంగా ఎక్కువగా ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్య ఉద్దేశం చెప్పడం కాకుండా ఇక్కడ ఉన్నదంతా ఉపాధ్యాయులు, వారికి ఉపాధ్యాయుల గురించి చెప్పడం అతిశక్తి అవుతుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే గత 4-3 సంవత్సరాల క్రితం శ్రీ వాసవి ట్రస్ట్ ద్వారా కానీ లేదా అవోప ద్వారా కానీ పలు భిన్నమైన కార్యక్రమాలు సోదరులందరి ఆశీస్సులతో వారి యొక్క పనితనంతో చేయడం జరుగుతుంది. గతంలో విద్యార్థుల అభినందన సభలు కానీ, లేకపోతే ఫార్మసిస్ట్ డే కానీ, ఉపాధ్యాయ దినోత్సవం కానీ, లాయర్స్ డే కానీ డిఫరెంట్ సందర్భాల్లో ఖచ్చితంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు కాలంలో కూడా మీ అందరి ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా కాలాతీతమైన సందర్భంగా నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఎప్పుడైతే నేను, నవీన్ గారు, సోదరుడు కోట శ్రీనివాస్ గారు డిస్కస్ చేసుకొని ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం, అలాగే దానితో పాటు ఇటీవల గెలుపొందిన వారికి కూడా సన్మాన కార్యక్రమం, అభినందన సభ ఏర్పాటు చేసుకున్నాం. అనుకున్న వెంటనే సోదరుడు మన కోట శ్రీనివాస్ కానీ, నవీన్ కానీ, పల్లెల నరేష్ కానీ, నేను ఏదైతే అది అన్న ముందుకు వెళ్దాం, ఎట్టి పరిస్థితిలో మనం ఏదైనా సక్సెస్ చేయగలుగుతాం. గత 2-3 సంవత్సరాలుగా ప్రతి ప్రోగ్రాం మనం సక్సెస్ చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని కూడా సక్సెస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మా అవోప సభ్యులందరూ కూడా భవిష్యత్తు కాలంలో ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఏదైతే ఈరోజు అనుకున్నామో సభా కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మనకు కావాల్సిన ఫస్ట్ దేవుని దగ్గరికి కూడా పోవాలి అంటే మధ్యలో ఒక గురువు కానీ, ఒక సద్బ్రాహ్మణుడు కానీ, ఒక దారి చూపించేవాడైతే ఎవరైతే వాళ్ళ గురువు. ఆ గురువు వల్లనే నేను ఈ స్థానాన్ని ఇలా పొందినానని సగర్వంగా చెప్తున్నాను. అలాంటి నా చదువు మీకు కల్పించిన ఆ గురువులకు పదాభివందనలు. వారి ఇచ్చిన ప్రోద్బలం, వారు ఇచ్చిన మోటివేషన్ అనేది నన్ను ఈ స్థాయిలో ఉంచింది. ప్లస్ ఈరోజు మా అవోపాన్ని చేసే ప్రోగ్రాంలకు తను పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మేము వచ్చినా రాకున్నా ఎస్టీలలో ఎస్ లేకున్నా టీ లేకున్నా ఈయన ఖచ్చితంగా వర్క్ చేసిండు. ఇది దాకా తీసుకొచ్చిందని ఇక్కడ దాకా వచ్చిందంటే మా ప్రెసిడెంట్, అవోప ప్రెసిడెంట్ బాబా శ్రీరావు గారికి పూర్తి స్థాయిలో ఈ గౌరవం దక్కుతుంది. వారికి కృతజ్ఞతలు. ఈ టీచర్ డే కార్యక్రమము ఈ రెండు కంప్లీట్ చేయడం అనేది మనకు కలిసి వచ్చినటువంటి విషయం. మరి ముఖ్యంగా ఆవోప గురించి చెప్పాలి అంటే ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఇది 1956 సంవత్సరంలో ఏర్పడింది. ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి ఆర్యవైశ్య విద్యార్థులు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి గొప్ప మేధావులు అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరి మధ్య అనుసంధానం చేస్తూ అందరి మధ్య యూనిటీ కానీ, ఐకమత్యం కానీ, అన్యోన్యత కానీ పెంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనే సదుద్దేశంతో ఈ సంస్థ ఏర్పడడం జరిగింది. దాని ఉద్దేశానికి అనుగుణంగానే గతంలో కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మా కార్యక్రమం వచ్చినప్పటి నుంచి కూడా చాలా వినూత్నంగా చాలా కార్యక్రమాలు ఇందాక అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం
ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. కొంతమంది వేదికగా అంటే ఒక మన ఆర్యవైశ్య సంఘంలో వివిధ మండలాలు కానీ వివిధ పట్టణాలు కానీ వేదికను ఏర్పరిచి సత్కరించడం అనేది నాకు తెలిసింది ఫస్ట్ టైం. ఎక్కడో అక్కడ చేసుకున్నారు కానీ ఆత్మీయ అభినందన సభ ఇలా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది నా సర్వీస్లో ఒకటి నాకు తెలిసినంతవరకు ఇది ఫస్ట్ టైము. ఇలాంటి వేదికలు బొబ్బసింగ్ గారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాను. అట్లాగే టీచర్స్ డే గురించి కానీ, ఫార్మసిస్ట్ డే గురించి కానీ, లాయర్స్ డే కానీ, ఇంజనీర్స్ డే కానీ, ఆర్యవేశ ప్రతిభా పురస్కారం డే, ఇంకా ఎన్నో క్యాలెండర్ ఆవిష్కరణ కానీ మన జగిత్యాల జిల్లాలో కాదు కరీంనగర్ జోన్లో కానీ స్టేట్లో కానీ ఆవు పాకు ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి పప్పసింగ్ గారు చాలా కృషి చేస్తున్నారు, అభినందనీయం. ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పుతూ వాళ్ళు పాఠాలు బోధిస్తూ ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతోమంది అవుతారు, వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోతారు, విద్యార్థులు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళకు ఎంత చెప్పినా ఎంత చేసినా తక్కువనే. వాళ్ళకు నా పాదాభివందనాలు. నూతనంగా గెలుపొందినాడు, గెలుపొందిన కాదు, ఎందుకంటే వాళ్ళు పోటీ లేకుండా వచ్చింది కాబట్టి గెలుపొందిన పదం మనకు అక్కర్లేదు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి చాలా గ్రేట్ థింగ్. ఎందుకంటే దాని వెనుక కృషి పాప శ్రీనివాసదే ఉంది. అందుకు గెలుపొందిన కాదు, ఎన్నుకోబడ్డారు ఏకగ్రీవంగా. సో వారి కృషికి ముందుగా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇక మనకు తెలుసు దాని తర్వాత ఏమేమి జరుగుతాయి. పోటీ లేకుండా ఉంటే ఇక ఇట్లాంటి పండుగ వాతావరణం ఉంటుంది. సో గెలిపోతున్న నవీన్ గారు మరియు మిగతా కోశాధికారి వాళ్ళందరికీ కూడా ఈ సభముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రెండవ కార్యక్రమం ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం. గురువు అంటే నా దృష్టిలో వయసుతో సంబంధం లేదు. రిటైర్డ్ కానీ ఇప్పుడు సర్వీస్కి ఎక్కిన న్యూ టీచర్ కానీ అందరి దృష్టిలో గురువుగానే భావించాలి. ఎందుకంటే గురుస్థానం అనేది అది ఏ పూర్వజన్మ సుకృతం ఉంటేనే దొరుకుతుంది. కానీ మామూలుగా నేను గురువుని అయితే అనుకున్నా కానీ అర్థమైందా. కొంతమంది అంటారు సార్ మీ దగ్గరికి నేను ట్యూషన్ వచ్చిన క్లాస్ నేర్చుకున్నా ఇదన్నాను, కానీ ఎంతైనా నాకు గురుస్థానం రాలేదు. సో ఆ స్థానం రావాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి. ఆ సుకృతం వాళ్ళందరికీ ఒకటే చోట మనందరం కలుసుకున్నాం కాబట్టి మనందరికీ కూడా చాలా సంతోషమైన రోజు. ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటూ మీ ముందు ఈ స్థాయిలో నిల్చుని మాట్లాడడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ, నిజానికి అమ్మ మనను ప్రపంచానికి పరిచయం చేస్తే నాన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. బట్ గురువు ఆ ప్రపంచంలో మనం ఎట్లా మెలగాలనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో గురువుకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పవచ్చు. గురువు యొక్క స్థానాన్ని మనం ఆలోచిస్తే హిరణ్య కశుడు తనని తానుగా నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే దేవుడు అని ప్రకటించుకున్నప్పటికీ తన యొక్క కుమారుడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక గురువుని ఎంచుకోవడం జరిగింది. అంటే తనను తాను దేవుడుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తే తన యొక్క కుమారుడికి జ్ఞానాన్ని నేర్పడానికి ఒక గురువుని ఏర్పరచుకున్నాడంటే మనం గురువు యొక్క స్థానం ప్రాచీన భారతదేశంలో ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరి గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్టేజ్ ముందర ఉన్నటువంటి నా గురువులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఒకే వేదికపై ఇంతమంది ఉపాధ్యాయులు ఒక చోట చేర్చడం చాలా ఆనందంగా ఉంది. మరి ఉపాధ్యాయుల గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. యుగాల నుండి వేదాల నుండి సమాజంలో ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక స్థానం కల్పించింది.
మరి అవతార పురుషులు ఉన్నటువంటి రాముడు కృష్ణుడు కూడా వశిష్ఠుడు సాందీపుడు గురువుగా వారు జ్ఞానాన్ని పొంది మన సమాజానికి దేశానికి ఎంతో ఒక భగవద్గీతని ఇచ్చారు శ్రీకృష్ణుడు యోగ పురుషుడు అంత ఒక వేదాల నుండి కూడా ఉపనిషత్తులు ఎక్కడ తీసుకున్నా గురువులకు ప్రత్యేక స్థానం ఇచ్చినప్పుడు మనందరం మన కనీస కర్తవ్యం మనం ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నవారు కానీ మీరు కానీ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన గురువులే. మరి ఈ సందర్భంగా వారిని జ్ఞప్తి తెచ్చుకొని వారికి మనం ప్రార్థించవలసిన బాధ్యత, కనీస బాధ్యత మనకు ఉంది. వారికి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అంతా చాలా పేదవారు, ఆర్థికంగా వెనుకబడేవారు. వీరిపైనే మొత్తం ఆధారపడాల్సిన బాధ్యత వారికి ఉంది. వారంతా ఇగ్నోరెంట్ పీపుల్. మరి వారందరినీ ఒక భవిష్యత్తులో తీర్చిదిద్దే బాధ్యత మరి ఉపాధ్యాయులకు ఉందంటే వారికి ఒక పవిత్రమైన బాధ్యతగా మనం అందరం వారికి గుర్తించాలి. మరి నవీన్ గురించి మనందరికీ చెప్పాల్సిన పని లేదు. అందరికీ సమర్థత ఉంది, సమర్థవంతమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందరికీ అవకాశం రావాలి, అందరికీ కెపాసిటీ, అందరికీ ఎఫిషియన్సీ ఉంది, అందరికీ అవకాశం రావాలి. ఏదైనా పవర్ అనేది అందరికీ డిసెంట్రలైజ్ అయితేనే ఒక చేంజ్తోనే మార్పుతోనే అభివృద్ధి సాధ్యం. ఎప్పుడు స్టాగ్నేట్ కావద్దు. పవర్ షుడ్ నాట్ బి స్టాగ్నేటెడ్, ఇట్ షుడ్ బి షేర్డ్ ఎమంగ్ ఆల్ ఇంటెలెక్చువల్స్. మరి మీరు కూడా ఒక విద్యావేత్తలు, ఇంటెలెక్చువల్స్, మరి మీ అందరూ మరి భవిష్యత్తులో నవీన్ కూడా మనం ఒక సహకరించి తనకి ఏదైతే ఆశయాలతో, ఏదైతే ఉన్నత ఆశయాలతో బాధ్యత తీసుకున్నాడో సహకరించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఒక బాధ్యత. బాబాశ్రీ గారు ఒక్క ఫోన్ కాల్తో ఇంతమంది తెప్పించండు, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడో విషయాలని బాబాశ్రీని ఒక అరగంట నచ్చున్నది, అంత నానెట్టున్నది. బాబాశ్రీ గారు చాలా మొన్ననే 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి కూడా ప్రమోదం ఇవ్వడం జరిగింది. అలా మా రాంబాబు గారే దానికి పాల్గొన్నారు. చాలా సంతోషం. నువ్వు ఇష్టంగా చెప్పినట్టు తన హృదయం చెప్పిండు, అందరం చెప్పుడు, ఇంకా చెప్తే ఇక బోర్ అవుతుంది. ఎందుకంటే కాలదీనం అవుతుంది, కొంచెం ముచ్చట్లు అవుతున్నది. ఎందుకంటే మనం ఆరణము 8 నిమిషాలు అవుతున్నది. ఇది ఒక గంట కన్నా ఎక్కువ చేయకుండా ఎప్పుడైనా గంటనే పాటిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇష్టంగా చెప్పినట్టు 2 సంవత్సరాల లోపల తన బిల్డింగ్ కట్టి దిగడం జరిగింది. మనం కూడా 2 సంవత్సరాల నుండి దిగుతూనే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని జాగాలో పెండింగ్ ఉన్నాయని, మన వైశాఖంలో కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే మేము తీస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంతటితో మంచిగా చూస్తున్నాను.